ప్రతిపక్షాలని ఎదుర్కొనే ధైర్యం కానీ ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే తెగింపు కానీ తెగువ కానీ వారికి లేదు. అందుకే ఇది మొదటిసారి కాదు. గతంలో ఇట్లాగే ఒకరోజు చాలా గంభీరంగా సవాల్ చేశారు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రెస్ క్లబ్కి రండి, తేల్చుకుందాం, ఎవరు రైతులకు ఏం చేశారో తేల్చుకుందాం రండి అని ఇదివరకు సవాల్ చేశారు. ఆ రోజు మేమందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు కదా, మేము కూడా పూర్తి వివరాలతో 10 ఏళ్లలో మేమేం చేశాము, మరి 2 ఏళ్లలో మీరేం చేస్తున్నారు రైతులకి చెప్తామని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు సవాల్ని స్వీకరించి ప్రెస్ క్లబ్ పోయాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసినారు, పారిపోయారు. ఇవాళ మరి వారి ఏమైందో మళ్ళీ తెలియదు కానీ అప్పుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని అప్పులు వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చినాయి, వారు ఎంత చేసినారు, ఇవన్నీ చర్చిద్దాం, దమ్ముంటే రండి అంటూ మళ్ళీ ఒక్కసారి పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న సవాల్ చేశారు. సవాల్ చేస్తే సరే ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అసెంబ్లీకి రమ్మంటారా, సెక్రటేరియట్కి రమ్మంటారా, లేదా మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటారా, లేదా మీరు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలు ఇచ్చిన వరంగల్కి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిన ముఖ్యమంత్రి గారేమో తోకముడిచి పారిపోయారు. ఆయన వైపు నుంచి స్పందన లేదు. మధ్యలో సందట్లో సడేమియా అని మరి మా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఆయన దూరాడు. ఆయన దూరి నేను వస్తున్నా రేపు పొద్దున 11 గంటలకి తెలంగాణ భవన్కే వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా, మీ ఆఫీస్కే వస్తున్నా అని చాలా పెద్ద పెద్ద ప్రకటనలు నేను చేసినట్టుగా పత్రికల్లో చూశాం. మేమందరం కూడా ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి స్వాగతం పలికి ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో, అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చొని మళ్ళీ సేమ్ డైలాగులు, మళ్ళీ చేతగానోడికి మాటలు ఎక్కువ అని, సవాలు స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, మళ్ళీ ఎక్కడో కూర్చుని పనికిమాలిన డైలాగులు కొడతా ఉన్నారు. మరొక వైపు మా నాయకులు మాజీ ఆర్థిక మంత్రి గౌరవ డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు సంక్షేమ శాఖలో 2000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి ఆరోపణ చేస్తే దాని మీద 3 మంత్రులు మేము వస్తున్నాం గన్ పార్క్కి దమ్ముంటే రండి అన్నారు. హరీష్ రావు గారు బయలుదేరితే మరి వాళ్ళే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మరి భయపడ్డారేమో. ఎక్కడ హరీష్ రావు గారు, మా నాయకులు మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ మళ్ళీ వచ్చి వాస్తవాలు చెప్తే ప్రజల ముందు పరువు పోతుందని ఇక్కడ మా తెలంగాణ భవన్లో బయలుదేరిన మరుక్షణంలోనే పోలీసుల చేత అరెస్టు చేయించి ఇప్పుడు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొని పోతా ఉన్నారంట. నేను రాష్ట్ర మంత్రులను అడుగుతా ఉన్నా. ఒక మంత్రి ఏమో తెలంగాణ భవన్కి వస్తా అంటాడు, పారిపోతాడు. 3 మంత్రులేమో రండి గన్ పార్క్ అంటారు. మా వాళ్ళు గన్ పార్క్ బయలుదేరితే మా నాయకులు మీరు మమ్మల్ని అరెస్టు చేయిస్తారు. ఇంత భయం ఎందుకు? చేతనైతే అసెంబ్లీ పెట్టండి, కావాలంటే ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టండి, పెట్టి అప్పులేదు. ఎందుకంటే అక్కడన్నా కనీసం మీకు స్పీకర్ గారు మీకు రక్షణగా ఉంటారు. మాకు ఎట్లాగో మైక్ ఇవ్వకుండా మీకే మైక్ ఇచ్చి 1కి 10 సార్లు ఎట్లాగో మీకు బయట మాతో బహిరంగ వేదికల మీద కానీ బహిరంగంగా మీడియా ముందు కానీ చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు. పిరికి పందలు, చేతగాని దద్దమ్మలు అనే మాట తేలిపోయింది. కాబట్టి ఈ చేతగాని వాళ్ళు సవాళ్ళు ఎందుకు వేయాలా, సవాళ్ళు ఎందుకు విసిరాలా, ఎందుకు మాట్లాడాలా గొంతులు పెంచుకుని? చేతనైతే ముఖ్యమంత్రి గారు మంత్రులకు నేను చెప్తా ఉన్నా, కనీసం స్పీకర్ గారు మీకు రక్షణ గోడ లాగుండే, రక్షణ కవచం లాగుండే అసెంబ్లీ అయినా పెట్టండి. పెట్టి మాకు మైక్ కట్ చేయకుండా మాకు గంట అవకాశం ఇవ్వండి. మీరు కావాలంటే 5 గంటలు మాట్లాడుకోండి, మేము వద్దంటలేదు. ఎవరేంటో ప్రజలు చూస్తారు, ఎవరు చెప్పేదానిలో వాస్తవం ఉందో ప్రజలే తెలుస్తారు. అంతేగాని ఈ చేతగాని డైలాగులు, మళ్ళీ చేతగాని సవాళ్ళు విసిరి పారిపోవడం, దీనివల్ల ప్రజాక్షేత్రంలో మీ డొల్లతనం, ప్రజాక్షేత్రంలో మీ అసమర్థత, మీ అవినీతి మళ్ళొకసారి మీరే చెప్పుకున్నట్టు అయిందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇవాళ చాలామంది పిల్లలు, దాదాపు ఒక 100 మంది పిల్లలు అందరూ కూడా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు, గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దిల్సుఖ్ నగర్లో మరి వాళ్ళ తల్లిదండ్రి కష్టపడి నెలకొక
4-5 వేల రూపాయలు పంపిస్తే అందులో అవస్థలు పడుతూ పీజీ అకామిడేషన్లలో ఉంటూ వర్కింగ్ విమెన్స్ హాస్టళ్లలో ఉంటూ చుట్టాల ఇళ్లలో ఉంటూ అవస్థలు పడుతూ ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చారు. వచ్చి వారందరూ చెప్పింది ఏమంటే, అన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు మీరు మొత్తం 9.5 ఏళ్లలో పోలీస్ నోటిఫికేషన్లు మీరు 46,600 ఉద్యోగాలకు మీరు పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చారు. 2016లో ఇచ్చినప్పుడు 9,281 పోస్టులకు ఇచ్చినారు. సబ్ ఇన్స్పెక్టర్లు 539 మందికి ఇచ్చారు. అట్లాగే 2018లో మళ్ళొక నోటిఫికేషన్లో 18,428 మందికి నోటిఫికేషన్లు ఇచ్చారు. దాంతోపాటు సబ్ ఇన్స్పెక్టర్లు 1,271 పోస్టులు ఇచ్చారు. మళ్ళీ 2022లో కూడా మీరు 16,614 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్లు కూడా 554 మందికి ఇచ్చారు. అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి స్పష్టంగా వాళ్ళే చెప్పారు నోటిఫికేషన్లు ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 17,000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పి వారే స్పష్టంగా లిఖితపూర్వకంగా ఆర్టీఐలో తీసుకుంటే సమాచారం కూడా ఇచ్చారు. కానీ మరి పోస్టులు పిలిచే కాడికి వచ్చేసరికి మాత్రం ఇవాళ కేవలం 5,000 ఉద్యోగాలు పిలుస్తామంటున్నారు. మేమందరం ప్రిపేర్ అవుతున్నాం, ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారే 32 కాదు 34 ఏళ్ళు అని చెప్పి మినహాయింపిస్తాను మాట ఇచ్చారు. ఇది ఆయన ట్విట్టర్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టింది. 56,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 56,000 కొలువులు భర్తీకి రెడీగా ఉన్నది ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు, అందులో 12,000 పోలీసు ఉద్యోగాలని ఆయనే చెప్పి ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది కూడా తీసుకొచ్చారు. తీసుకొని రావడంతో పాటు మీరు ఇందులో చెప్పిన మాట, మేము గతంలో కూడా భర్తీ చేశాం, భవిష్యత్తులో కూడా భర్తీ చేస్తామని కేసీఆర్ గారు ఆయన గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా తన ఖాతాలో వేసుకొని ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు స్వయంగా వచ్చి జాబ్ క్యాలెండర్ అని చెప్పి యూత్ అదేంటి డిక్లరేషన్ అని చెప్పి మా అందరికీ కూడా మాటిచ్చారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏది జరగలేదన్నా కనీసం మాకు ఉద్యోగాలన్నా రావాలి అంటే 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి అంటూ పిల్లలందరూ కూడా వచ్చి మరి వారు కలిశారు. వారందరు చుట్టూ తిరిగారు. ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం, ఇగో డీజీపీని కూడా కలిశారు. కలిసి అడిగారు, అయ్యా మీరు చెప్పిన మాటే, మేము అడుగుతున్నది ఏది గొంతమ్మ కోరికలు కావు, మీరు చెప్తున్న మాట మీడియాలో స్పష్టంగా ప్రభుత్వమే ఇచ్చిన వివరాలు ఏవైతున్నాయో వాటి ఆధారంగానే మేము అడుగుతా ఉన్నాం. మీరిచ్చిన యూత్ డిక్లరేషన్ ఆధారంగానే అడుగుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో చేస్తా అన్నారు. సరే 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు 12,000 ఉద్యోగాలు కూడా మీరు భర్తీ చేయలేదు. చేయకపోగా నిరుద్యోగ భృతి అన్న మాటను ఎక్కడో గంగలో ఎక్కడో ముంచేసినారు. 4,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి అన్నారు, ఒక్కరికి ఇవ్వలేదు. కనీసం మేము 4 ఏళ్లుగా శిక్షణ పొందుతున్నాం, మా తల్లి తండ్రి అవస్థలు పడి మమ్మల్ని హైదరాబాద్లో ఇక్కడ ఉంచి నెల నెల డబ్బులు పంపి మా కొడుకు లేదా మా కూతురు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఒక సామాజిక భద్రత, సమాజంలో ఒక గౌరవం ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో మమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో నిన్నగాక మొన్న శిల్పకళా వేదికలో మాట్లాడుతూ ఎంట్రీని దాగి చావండి అని కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మాకు లేని ఆలోచన, మమ్మల్ని లేనిపోని విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. 20,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునే విధంగా మీరు మా తరపున పత్రికలతో మాట్లాడండి, పత్రికా ముఖంగా మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, ఉత్తరం రాయండి, అన్ని ఖాళీలు అన్ని వివరాలతో వారికి విజ్ఞప్తి చేయండి, అసెంబ్లీలో కూడా ప్రశ్నించండి అంటూ వాళ్ళందరూ కూడా ఇవాళ మమ్మల్ని కలవడానికి వచ్చారు. వారికి నేను చెప్పింది ఒకటే, కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో 95% మనం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యలో ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వ కొలువుల్లో 95% స్థానికులకే రిజర్వేషన్ కల్పించిన ఒకే ఒక్క ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే 2,32,000 ఉద్యోగాలు మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చిన సంవత్సరంన్నర ఈ కొత్త జోనల్ వ్యవస్థ తేవడానికి 95% రిజర్వేషన్లు తేవడానికి ఇబ్బంది కలిగిన ఉన్న మిగతా 6 ఏళ్ల కాలంలో మరి 2,32,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అందులో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దాదాపు 46,000 పైచీలకు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి మీ కోరిక మేరకు
వారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము తప్పకుండా అడుగుతాం. అడిగి మరి వారు దిగి వచ్చేదాకా మీతో మేము కూడా ఉంటాం. నన్ను వాళ్ళు దిల్సుఖ్ నగర్ కూడా రమ్మని ఆహ్వానించారు. అన్న మీరు రండి, మేమందరం దిల్సుఖ్ నగర్లో ఉన్నాము, మీరు రండి అంటే తప్పకుండా తొందరలో దిల్సుఖ్ నగర్ కూడా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పి ఆ పిల్లలకు మాట ఇచ్చాను. ఇవాళ వచ్చిన 100 మంది కాదు, అక్కడ వేలాది మంది ఉన్నారు. వారందరినీ కలుస్తాం. వారందరిలో కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం, వారందరిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దొంగ మాటలు, ఇవ్వని ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా చేస్తున్న నటనలు, ఇవన్నీ కూడా బయట పెడతాం. ఈ చేతగాని అసమర్థ ప్రభుత్వం దిగిపోయేదాకా వారితో పాటు భుజం భుజం కలిపి ముందుకు నడుస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా ఒక పని చేయమనండి. జూపల్లి కృష్ణారావు గారి కంటే ముందో ఎస్కాట్ వెనుకో ఎస్కాట్ ఉంటుంది. ఆయనే కదా నిన్న నేను తెలంగాణ భవన్కి వస్తున్నాను డైలాగులు కొట్టమన్నదేవుడు, పోజులు కొట్టమన్నదేవుడు, మళ్ళీ ఇప్పుడు గన్ పార్క్ అని లొకేషన్ మార్చమన్నదేవుడు. నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నా నేను ఇప్పుడు కనుక మాకు ఆయన కంటే పోలీస్ ఎస్కాట్ పెట్టి పోలీసులు తీసుకుపోతారు. మరి మేము గాలు బయట పెట్టగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎవడు భయపడుతున్నాడు? పోలీసు వాళ్ళను ఉసిగొల్పి అరెస్టులు చేయించిన సన్నాసేవాడు ముఖ్యమంత్రా, హోంమంత్రా, జూపల్లా ఎవడు? అసలు మంత్రుల క్లారిటీ ఉందా? 4 మంత్రులు ఏం బీకడా అనుకున్నారు మీరు? చర్చని మీరే పిలుస్తారు, లొకేషన్ మీరే చెప్తారు, పారిపోయేది మీరే. చేతగాని వెధవలు ఎవరో ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను జూపల్లికి చెప్తా ఉన్నా, అక్కడే ఉండు గన్ పార్క్, మేము వస్తాం. మళ్ళీ నీ పోలీసులు పంపి అరెస్ట్ చేయించి మేము వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? అరెస్ట్ ఎవరు చేస్తారా, ఎందుకు చేస్తారా నాకు అర్థం కాదు. సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? మీరు మంత్రులు, మీ చేతుల్లో ఉండేది హోంమంత్రి, పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంటుంది. మా నాయకులు హరీష్ రావు గారు, ఎందుకంటే ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, అప్పుల విషయంలో మరి గతంలోనే శాసనసభలో స్పష్టంగా వివరంగా చెప్పారు హరీష్ రావు గారు. మరి అప్పులను జూపల్లి గారు తాతాలాడుతున్నాడు కదా, అందుకే హరీష్ రావు గారు అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి పార్టీ హరీష్ రావు గారిని మీరు రమ్మన్నారు, అందుకే మేము పంపించాము. మరి గేటు దాటకముందే ఆయన అరెస్ట్ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా, ఇప్పుడు నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన పారిపోయేటోని, ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించడం ఎట్లా లేపాలి నేను? చేతగాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని నాణానికి గీతలు ఎక్కువ అని చేతగాని మంత్రులు, చేతగాని ముఖ్యమంత్రి డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చేతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడయ్యేందుకు అసెంబ్లీలో తెలుసుకుందాంపా. నువ్వు గన్ పార్క్ కార్డునే ఉంటా అంటే నాకు పోలీస్ ఎస్కార్ట్ పెట్టి నేను కూడా వస్తాను. చేతగాని మాటలు, చేతగాని సన్నాసి పలుకులు. ఇంకొక మాట అడుగుతున్నా జూపల్లిని, అసలు నీ డిపార్ట్మెంట్ సంగతి నీకు తెలియదు. నీ డిపార్ట్మెంట్లో జీవో వస్తే నీ ముఖానికి తెలియదు. నువ్వే చెప్పినావు, నేను చెప్పలే. బూమ్ బూమ్ బీర్ల జీవో నాకు తెలియకుండా వచ్చిందంటివి. నీ దిక్కుమాలిన పంచాయతీలో, నీకు మీ ముఖ్యమంత్రికి జరిగిన పంచాయతీలో ఆఖరికి రిజ్వీ గారనే ఒక అధికారి, ఐఏఎస్ అధికారి, చివరికి మీ ఇద్దరి పోరు భరించలేక హోలోగ్రామ్ టెండర్లలో నీ కొడుకు ముఖ్యమంత్రి అల్లుడు పంచాయతీ తీర్చలేక, ఇద్దరిని సాటిస్ఫై చేయలేక పారిపోయి చివరికి విఆర్ఎస్ తీసుకొని ఒక ఐఏఎస్ అధికారి, ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి రిజ్వీ గారు రాజీనామా చేసిన మాట వాస్తవం కాదా? సిగ్గుందా మీకు? ఒక నిజాయితీ పరుడైన అధికారి ఇవాళ రాజీనామా చేసే విధంగా ఉసిగొల్పిన జూపల్లి కృష్ణారావు గారు, మీరు ఒక మంత్రి, వాడొక ముఖ్యమంత్రి, ఇద్దరు పనికిమాలిన పనులు చేస్తూ ఎక్సైజ్ శాఖలో కుంభకోణానికి మీరు ఒడిగడితే అడ్డుకుంటే ఒక ఐఏఎస్ అధికారిని, చివరికి ఆ ఐఏఎస్ అధికారి రాజీనామా చేసే దౌర్భాగ్యపు పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వం, మీరు కూడా మా గురించి మాట్లాడతారా? చేతనైతే అక్కడే ఉండు. మా వాళ్ళని కంచన్బాగ్ పంపించావు కదా, మరి కంచన్బాగ్ పోదాంపా, అక్కడ కూర్చొని మాట్లాడదాం పోలీస్ స్టేషన్లో. మీకు పోలీసులు రక్షణగా ఉంటారు. ముఖ్యమంత్రి గారి అభివృద్ధి అంటే ఆయన ఆస్తులు, అనుముల బ్రదర్స్ అదానీని దాటిపోయే విధంగా సంపాదిస్తున్న తీరు, 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి 30% ఒక్కొక్క డీల్లో సంపాదిస్తున్న పద్ధతి, ఆ అభివృద్ధి గురించి అయితే ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎక్కడికైనా పోలీసు రక్షణ లేకుండా ఈ రాష్ట్రంలో ఆయన ఎక్కడికైనా రమ్మనండి. అశోక్ నగర్కి వస్తాడా, దిల్సుఖ్ నగర్కి వస్తాడా, పోనీ గాంధీ భవన్కి వస్తాడా, ఎక్కడికి వస్తాడా అడగండి, మేము కూడా వస్తాం. ఎంతసేపు చేతగాని వాడు, ఎంతసేపు అసమర్థుడు జీవనయాత్రలాగా తన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి 9.5 ఏళ్ళు, అంతకుముందు 55 ఏళ్ళు గుడ్డి గుర్రాల పనులు దోమినరా? కాంగ్రెసే కదా ఈ రాష్ట్రంలో ఉన్నది.
ఎవడున్నాడు అది అంతకంటే ముందు? నువ్వే కదా చెప్పినావు రేవంత్. గతంలో మీ నాన్నగారు చనిపోతే కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల బాయి కాడికి పోతే స్నానం చేసే నీళ్లు లేవు, చివరికి అక్కడ నెత్తి మీద నీళ్లు తలుకొని పోయినా అని చెప్పి తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిండు. ఇలా అదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటేనే కరెంటు, కాంగ్రెస్ అంటేనే ఉచిత విద్యుత్తు అని డైలాగులు కొడితే నేను నిన్ననే చెప్పిన, ఆ జులై సినిమాలో బ్రహ్మానందం లాగా రేవంత్ రెడ్డికి తొందరగా దొరికిపోతాడు. ఏది చెప్పినా ఆ గతంలో ఆయన మాటలే ఉంటాయి, మనం కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు. వెంటనే 5 సెకండ్లో దొరికిపోతాడు. అదే ఆయన స్పెషాలిటీ. 9.5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 2,80,000 కోట్లు అప్పు చేశారని మీరు చాలా సందర్భాల్లో నేను చెప్పడం కాదు తమ్ముడు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నది, కాగ్ చెప్తుంది. నేను అనేది ఏమంటే కాగ్ చెప్పింది నమ్ముదామా, కాంగ్రెస్ వల్ల కాకి లెక్కలు నమ్ముదామా? కాగ్ లెక్కలు బెటరా, కాకి లెక్కలు బెటరా? కాబట్టి అబద్ధాలు చెప్తే కూడా కనీసం వాళ్ళకన్నా లింక్ ఉండాలి కదా. ఇప్పుడు నిన్న ఒకటే వేదిక మీద ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఒక ఆయననేమో రైతుల కోసం 1,75,000 కోట్లు ఖర్చు పెట్టాం 30 నెలల్లో అని గంభీరమైన ప్రసంగం ఒక ఆయన చేస్తాడు. ఆయన డిప్యూటీ నెంబర్ 2 1,56,000 కోట్లను అదే వేదిక మీద 5 నిమిషాల తేడాలో చెప్తాడు. ఎవరిని నమ్మాలా? అంటే వాళ్ళకే అబద్ధాల విషయంలో కూడా పొంతం లేదు. ముందు వాళ్ళు సింక్ అయితే మంచిది. అంటే లోక్సభలో వివరాలు చెప్పినా, ఆర్బీఐ లెక్కల ప్రకారం మీరు కాగ్ చెప్పినా, ఇన్ని చెప్పినా కూడా 8 లక్షల కోట్లని ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఈ విధంగా ప్రచారం చేయడానికి మీరు ఎట్లా ఏముంటుంది బ్రదర్? ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో, మైసూర్ బోండాలో మైసూర్ ఎంతుందో, రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ గంతే ఉంటుంది. రేవంత్ రెడ్డి అనేవాడు 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగ. అట్లాంటి దొంగ మాటలకు విలువే ఉంటుంది, విశ్వసనీయతే ఉంటుంది. ఆయన కింద పనిచేసే చిన్న దొంగలకు విలువే ఉంటుంది, విశ్వసనీయతే ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు కాకి లెక్కలు నోటికి వచ్చినట్టు చెప్తా ఉంటే ఎవడు పట్టించుకుంటాడు? నాకు అర్థం కాదు. చేతగానోడు ఇవాళ ఏం మాట్లాడితే ఏం లాభం? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నాడు, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, ఇంకా నానా పిచ్చవాగుడంతా వాగాడు. ఒక్కటన్నా చేశాడా? ఇవాళ ప్రజలు అదే అడుగుతున్నారు. ఏ పని చేయకుండా నువ్వెందుకు ఎక్కువ మాట్లాడతావు? నాకు అర్థం కాదు. నిజంగా నీ దగ్గర లెక్కలుంటే పెట్టు. ఇవాళ ఇక్కడికి రావడానికి భయం ఏంటి? జూపల్లి కృష్ణారావు నువ్వే కదా చెప్పినావు, నేను వస్తా 11 గంటలకని. ఎవడు కొట్టమన్నాడు? తొడగొట్టి సవాల్ చేయమన్నాడు. మళ్ళీ ఇక్కడికి రాకుండా పారిపోయి మా వాళ్ళని అరెస్ట్ చేయించి నీ దగ్గరకు వస్తుంటే ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి మీరు మీడియా వాళ్ళు వాళ్ళ అబద్ధాల సొల్లుపురాన్ని మీరు ఎండగట్టాలి. నిజానికి ఏది వాస్తవం మీరు పెట్టండి మీడియాలో చర్చ, మేము వస్తాం. 72 సార్లు పోవడం అంటే నేను అన్నది ఎందుకు? ఢిల్లీ పోతే నాకు ఎవడు ఇజ్జత్ ఇస్తలేడు అని నువ్వే అంటున్నావు. మరి ఎవడు పిలుస్తుండే నిన్నాడా? 72 సార్లు పోయి నువ్వు పీకింది ఏంది? 72 పైసలు తెచ్చినావా అని నేను అడిగిన. నువ్వు దుబాయ్ పోతావా, లండన్ పోతావా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పోతావా, ఎడపోతే నాకెందుకు? కానీ పొంగులేటు చేయాల్సిన పని ఏంటంటే అసలు నీ డిపార్ట్మెంట్లో 1 కోటి ఎకరాల నిషేధిత జాబితాలు ఎందుకు పెట్టినావు? నీ కొడుకు వట్టినాగులపల్లిలో నీ కొడుకు ఇవాళ కంపెనీల మీద పడి భూములు ఎందుకు లాక్కుంటున్నాడు? ఆయన మీద కేసులు పెట్టిన అధికారులు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతున్నారు తెల్లారి కల్లా? అది చెప్పు. 20 లక్షల ఇల్లు కడితేనే ఓట్లు అడుగుతా అన్నావు కదా, ఇందిరమ్మ ఇల్లు. 20 లక్షల మంది గృహప్రవేశాలు చేయించే ఓట్లు అడుగుతా అన్నావు కదా. చేతనైతే అది నిలబెట్టుకో. తెల్లారు లేస్తే రోజు సొల్లెందుకు? ఏ చర్చ? చెప్తున్నాను కదా, మేము హైదరాబాద్లో 1,00,000 ఇల్లు కట్టాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము 1,00,000 ఇల్లు కట్టాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 1,01 ఇల్లు కడితే ఈరోజు చెప్తా ఉన్నా 101 ఇల్లు హైదరాబాద్లో కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కడితే దేనికంటే దానికి నేను సిద్ధం. రెండవది 20 లక్షల ఇల్లు కట్టినాకనే ఓట్లు అడుగుతాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాడు. కావాలంటే మీడియా మీకు మీ అందరికి కూడా వీడియో నేను పంపిస్తా. ఆయన మరి సవాల్ సిద్ధంగా ఉన్నాడు చెప్పమని. ఎట్లా చూస్తాం? చాతగానోళ్లకు మాటలు ఎక్కువ, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ. ఈ ముఖ్యమంత్రికి మంత్రులకు బిల్డప్ ఎక్కువ తప్ప పని చేయడం చేత కాదు. ఈ రోజు కూడా ఈ నిమిషానికి కూడా ఇప్పుడు కంచన్బాగ్ పోదామంటే పోదాం. మేము ఇక్కడి నుంచి బయలుదేరితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మా నాయకులు హరీష్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. మీకు ఏ భయము లేకపోతే, మీ వాదనలో నిజాయితీ ఉంటే, మీ దగ్గర వాస్తవాలు ఉంటే, మీరు ఏ కుంభకోణాలు చేయకపోతే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు భయపడుతున్నారు? గన్ పార్క్ కాడికి వస్తాను మీరే అన్నారు, మేము గన్ పార్క్ కాడికే బయలుదేరుతుంది. మొదలు ప్రెస్ క్లబ్ అంటిమి, కాదు మీరు గన్ పార్క్ అన్నారు, గౌరవ మంత్రులు కదా అని ఆడికే బయలుదేరినాము. మళ్ళీ అక్కడికి పోతా అంటే అరెస్టు. ఇప్పుడు కూడా జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి వస్తానని చెప్పి 11 o'clock అన్నారు, ఇప్పుడు 12:30 అవుతుంది. మేము ఇంకా ఇక్కడ ఎదురు చూస్తూనే ఉన్నాం. షాల్వా రెడీగా ఉంది, మంత్రి గారి కుర్చీ కూడా రెడీగా ఉంది, మైకులు రెడీగా ఉన్నాయి, కెమెరాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పటికైనా వస్తానంటే
మంత్రి గారి సేఫ్టీ బాధ్యత నాది, రమ్మనండి. రేవంత్ రెడ్డి 34 వరకు నేనే ముఖ్యమంత్రి అంటుంటారు. రేవంత్ రెడ్డి అట్లా ఏం లేదు, వచ్చే ఎన్నికల్లో ఎవరెవరో ముఖ్యమంత్రి తెలియదు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, రాసి పెట్టుకోండి. ఈ గురుకుల టెండర్లకు సంబంధించి 1100 కోట్ల టెండర్లు అయితే 2000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది? గన్ పార్క్ దగ్గర అదే సోదరా, మా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆడికి వస్తే అన్నీ తెలుస్తాయి కదా. మీరు అంత భయపడుతూ ఇదేమన్నా మోనోలాగ్ మాత్రమా? డైలాగ్ కావాలంటే ఇద్దరు రావాలి. నేను ఒక ఏకపాత్రాభినయం చేస్తా ముగ్గురం కూర్చుని అంటే మరి మీ పోలీసు వాళ్ళకి చెప్పండి, కంచన్ బాగ్లో ఉండే మా నాయకులను వదిలిపెట్టమనండి, అందరూ స్ట్రైట్గా గన్ పార్క్ వస్తాం, మీకు నిజాం క్లబ్లో భోజనం మేమే అరేంజ్ చేస్తాం, బ్రహ్మాండంగా మీకు మీడియాకు అందరికి అరేంజ్ చేస్తాం, మా ఖర్చులతో మంత్రులకు కూడా బోవ పెడతాం, కావాలంటే 5 రూపాయల అన్నపూర్ణ క్యాంటీన్ ఉంది కదా, అక్కడ అందరం కలిసి తిందాం, గన్ పార్క్లో మాట్లాడుకుందాం. సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి, ఇదంతా నడుస్తుంది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? ఎదురు చూస్తాం మంత్రుల కోసం. అసెంబ్లీ వస్తుందా చూద్దాం, మా పని మేము చేస్తాం. ప్రజా పాలన అంటున్నారు కదా, ఈ ప్రజాపాలనలో జరుగుతున్న అవినీతి, ఈ ప్రజాపాలనలో మీరు చేస్తున్న వింత వింత కార్యక్రమాలు, మీరు చేస్తున్న విడ్డూరమైన పనులు, మీ అన్నదమ్ముళ్ళు రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి గారి అనుయాయులు చేస్తున్న దోపిడీ, ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని వంచిస్తున్న తీరు, ఇవాళ పిల్లల్ని మోసం చేసి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పిల్లలందరినీ మోసం చేశారు. 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇవాళ 5,000 ఉద్యోగాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇంతవరకు అది కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అందుకే నేను అనేది ఒక్కొక్క వర్గాన్ని కలుస్తాం, కాంగ్రెస్ వాళ్ళకు చేసిన మోసాన్ని వివరిస్తాం. రైతు సంగ్రామ సదస్సు ఎట్లా అయితే రైతు డిక్లరేషన్ జరిగిన వరంగల్లో పెట్టామో, అట్లాగే యువజన డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, అట్లాగే బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, అట్లాగే విద్యార్థి డిక్లరేషన్, ఇవన్నిటికీ సంబంధించి కార్యక్రమాలు తీసుకుంటాం. ఆయా వర్గాలకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని తప్పకుండా వివరిస్తాం, అందరినీ చైతన్యవంతులు చేస్తాం. ఇప్పుడు పిల్లలు